మా నమస్తే, మీ పేరు? పల్లవినండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? నోవోటల్ భారతీనగర్ విజయవాడేనండి. ఏంటి దర్శనం చేసుకున్నారు అమ్మవారు? చేసుకున్నామండి. అంటే ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు దర్శనానికి? 22nd వచ్చామండి. అంటే ప్రతిరోజు దర్శనం చేసుకుంటున్నారు అమ్మవారు? ప్రతిరోజు కాదండి, ఇది సెకండ్ డే వచ్చాం మేము మళ్ళీ. ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి? అమ్మవారి దర్శనం ఎలా జరుగుతుంది? చాలా బాగా ఉన్నాయండి. లాస్ట్ టైం మీద ఇంకా చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. లాస్ట్ టైం కొంచెం ఇబ్బంది పడ్డాము, కానీ ఈసారి వాటర్ ఫెసిలిటీ కానీ, వాష్రూమ్ ఫెసిలిటీ కానీ, ప్రసాదాలు అన్నీ చాలా బాగా చేస్తున్నారు ఈసారి. అంటే నీట్నెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారంటారు ఇక్కడ ఉన్న సిబ్బంది? నీట్నెస్ కూడా లాస్ట్ టైం మీద చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు. క్లీన్లీనెస్ విఎంసి వాళ్ళు కూడా బాగా, మున్సిపల్ వాళ్ళు కూడా బాగా వర్క్ చేస్తున్నారు. లాస్ట్ టైం మీద చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. అంటే లైన్లో ఉన్న భక్తులకి మంచినీటి సదుపాయాలు కానీ, లేదంటే ఏదైనా ఇబ్బందులు గురైనప్పుడు అధికారులు స్పందించే విషయంలోనే కానీ ఎలా ఉందండి ఈసారి? మెడికల్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయండి. లైన్స్లో వచ్చే వాళ్ళకి ఏమన్నా వాటర్ కానీ, ఏమన్నా ఫెసిలిటీస్ మజ్జిగ ఇవ్వడం కానీ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. పిల్లలు కూడా చాలా బాగా వచ్చి వర్క్ చేస్తున్నారు. అమ్మవారికి సేవ చేసుకోవాలని చెప్పి చాలా బాగా వస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి దసరా టైంలో ముఖ్యంగా మీరు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు? నా చిన్నప్పటి నుంచి వస్తున్నామండి. చిన్నప్పటి నుంచి వస్తున్నాము, ఇక్కడే ఉంటాం కాబట్టి రెగ్యులర్గా వస్తూ ఉంటాం. అంటే అన్ని సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ఎలా అనిపించింది అసలు ప్రత్యేకంగా మీకు? ఈ సంవత్సరం లైటింగ్ కానీ, ఫెసిలిటీస్ కానీ, ప్రసాదాలు కానీ, అన్ని మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ భక్తులకి ఏమీ ప్రాబ్లం లేకుండా బాగా ఇస్తున్నారు. అన్ని బాగున్నాయి. ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా వన్ సిటీ వన్ సెలబ్రేషన్ అని చెప్పి విజయవాడ ఉత్సవం అనే ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారమ్మా? ఎలా ఉంది అసలు అది? బాగుందండి. లైక్ డాన్సులు కానీ, మ్యూజిక్ కానీ చాలా బాగా పెడుతున్నారు. క్లాసికల్ డాన్సెస్ కూడా వచ్చి చేయడం, పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం కూడా చాలా బాగుంది. అంటే కళాకారులకి బాగా ఒక మంచి ఆపర్చునిటీని ఇస్తున్నారు. అంటే సక్సెస్ అయిందంటారా ప్రోగ్రామ్? ఖచ్చితంగా సక్సెస్ అయిందండి. అంటే ముఖ్యంగా సింగర్స్ని కూడా తీసుకొస్తా ఉన్నారు. పొన్నమి ఘాట్లో ఈ ర్యాప్ సింగర్స్ని కానీ తీసుకొచ్చి భక్తులకి కొంచెం ఇది వినోదాన్ని కలిగించే ఏర్పాట్లు చేస్తున్నారు కదా, ప్రతి సంవత్సరం చేస్తే బాగుంటుంది అంటారు? ఇది ప్రతి సంవత్సరం చేస్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా, ఆర్టిస్ట్కి కూడా మేము చేస్తున్నాము, మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారని చెప్పి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అంటే ఇక్కడ డెకరేషన్ విషయంలో నైట్ వ్యూ చూసారమ్మా మీరు? విజయవాడ నైట్ వ్యూ చూసామండి. ఎలా ఉందండి? చాలా బాగుందండి. లాస్ట్ టైం మీద ఇంకా చాలా బాగా చేశారు. ఏం చెప్తారమ్మా పాలక మండలి గురించి కానీ, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ, ఇక్కడున్న ఏర్పాట్ల మీద ఏం చెప్తారు? ప్రభుత్వం చాలా మంచిగా ఇట్లా భక్తులకి వాళ్ళకి సదుపాయం బాగా కల్పిస్తున్నారు. ఇంకా లాస్ట్ టైం మీద ఇంకా బాగా చేస్తున్నారు. ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది అంటారు ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమం కానీ, దసరా ఉత్సవాలు కానీ? ఇంకా బాగా భారీ ఎత్తునే చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే చేస్తారని అనుకుంటున్నాం. దానికి ఇప్పటికి చాలా చేంజ్ ఓవర్ కనిపిస్తుందా రాష్ట్రంలో కానీ? చాలా చేంజ్ వచ్చిందండి. మంచిగానే ఉందంటారు అయితే? చాలా. థ్యాంక్ యూ. యూ. నమస్తే, మీ పేరు? దుర్గా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము అమ్మవరం గ్రామం, ఎస్రేవరం మండలం, అనకాపల్లి డిస్ట్రిక్ట్. అనకాపల్లి నుంచి వచ్చారు ఇక్కడికి దర్శనానికి. ఎలా జరిగింది దర్శనం? చాలా బాగుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా ఇక్కడ? బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇంత క్రౌడ్లో కూడా అందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమం మాత్రం సూపర్గా ఉంది. అంటే ఎంత టైం పట్టింది మీకు దర్శనానికి? ఫ్రీ లైన్లో వెళ్ళారా మీరు? ఫ్రీ లైన్లోనే 2 hours పట్టింది. 2 hours అయిపోయింది. చాలా ఈజీగా. అంటే పిల్లలతో చాలా ఇబ్బంది అవుతుంది అనుకున్నాము, కానీ చాలా బాగా అయ్యింది. అంటే మాల్లో కూడా ఉన్నారు మీరు, మీకు మహిళలకు కానీ పిల్లలకు కానీ ప్రత్యేక ఏర్పాట్లు ఏమన్నా చేశారా? క్యూ లైన్లో కానీ ఇలాంటి వాటిలో? బాగానే ఉందండి. వాటర్ సప్లై చేస్తున్నారు. కాకపోతే చిన్నపిల్లలు ఉన్నారు కదా, కొంచెం పాలు అలాంటివి ఏమైనా ఫుడ్ ఏదైనా చిన్నగా సప్లై చేస్తుంటే బాగుండు. బాగానే ఉంది. ఆల్వేస్ గుడ్. అంటే మీ పిల్లల చేతికి ట్యాగ్లు కూడా వేశారు. ఏంటమ్మా ఏం చెప్పేశారు ఈ ట్యాగ్స్? ఎక్కడైనా మిస్ అయిపోతే దాన్ని ట్రాక్ చేయడానికి బాగుంటుందండి. బాగుంది. ఎలా అనిపించిందా మీ ట్యాగ్ వేసిన తర్వాత? మీకు పర్సనల్గా ఎలా అనిపించింది? కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అయ్యాం జై భవాని. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి దసరా ఉత్సవాల టైంలో మీరు దర్శనానికి వస్తున్నారు, అమ్మవారి దర్శనానికి? నేనైతే 6 years నుంచి వస్తున్నాం. మ్యారేజ్ అయిన కానీ వస్తున్నాం. ఇది 3rd time మాల వేసుకుని రావడం. అంటే ఈ గత 5 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బాగున్నాయి. డెవలప్ అయింది అనిపించింది. అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ డెకరేషన్ ఏర్పాట్లు కానీ, ఈ అధికారులు భక్తులకు స్పందించే విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటారు? అసలు ఎలా ఉంది అసలు? చెప్పే విధానం కానీ, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ చాలా బాగుంది.
మోటివేషన్ అయితే వేరే లెవెల్లో చేస్తున్నారు. వాళ్ళ ఉద్యోగానికి న్యాయం చేస్తున్నారు. అధికారులందరూ బాగానే స్పందిస్తున్నారు. ఎస్, బాగా మీరు భోజనం చేశారమ్మా ఇక్కడ అన్నదానం? చేసాం. ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది? అన్న ప్రసాదం కోసం ఇంకా మళ్ళీ మాట్లాడుకునే పని ఏం లేదు. జై దుర్గా భవన్. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ.